హే గైస్, వెల్కమ్. టైం ట్రావెల్ మనం దీన్ని చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. టైం ట్రావెల్ అనేది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, ఇది భౌతిక శాస్త్రంలో చాలా సీరియస్ మ్యాటర్. ఐన్స్టీన్కి సంబంధించిన సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ, దీని ప్రకారం కొన్ని ప్రకృతి నియమాలు అనేవి టైం ట్రావెల్ సాధ్యమే అని సూచిస్తున్నాయి. టైం ట్రావెల్ మిషన్ గురించో పారాడాక్సెస్ గురించో ఆలోచించడం చాలా సులభం, కానీ మనకున్న తెలివితో మనకున్న ప్రయత్నంతో గతాన్ని భవిష్యత్తుని మార్చగల ట్రిక్ని కనుక్కోవడమే ఇక్కడ అతిపెద్ద సవాలు. కానీ ఈ సవాలే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం అందరం కూడా గడియారాన్ని ఉపయోగిస్తాం. నిజానికి మనం భయపడేది గడియారానికి కాదు, అందులో నడిచే కాలానికి. అసలు మనం గడియారాన్ని పట్టించుకోకపోతే సమయం గడిచిపోతుంది అనే ఆందోళన మనకు అవసరం లేదు. ఆందోళన అనేది గడిచిన గతం మళ్ళీ తిరిగి రాదు అనే ఆలోచన నుంచి మొదలవుతుంది. నిజానికి గతం అనేది మనం ఎప్పటికీ పొందలేని కోల్పోయిన సందర్భం కాదు, పొందటానికి సిద్ధంగా ఉన్న సందర్భం. అంతరిక్షంలో మనకు కనిపించే నక్షత్రాలు అనేవి కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితానికి సంబంధించినవి. మనం దేనైనా చూడాలంటే ఖచ్చితంగా కాంతి అనేది అవసరం. కాంతి లేకపోతే మన కంటితో దేన్ని చూడలేం. అలాగే నక్షత్రాల నుంచి వచ్చే కాంతి అనేది కొన్ని బిలియన్ సంవత్సరాలు ప్రయాణించి మన కంటిని చేరుతాయి. మన కంటికి కనిపించే నక్షత్రాలు అనేవి ప్రస్తుతం కాదు, అవి గతానికి సంబంధించినవి. ఇప్పటి వరకు కూడా మనం 8 నిమిషాల గతానికి సంబంధించిన సూర్యుని చూస్తున్నాం. ఇదంతా టైం డిలే వల్ల జరుగుతుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీకు బాగా తెలిసిన వ్యక్తి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దేశంలో ఉన్నాడు. అతను ఏమనుకున్నాడు అంటే ఒక ఫోటో దిగి ఆ ఫోటో మీకు పంపించాలి అని. అయితే ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో ఇంకో విధంగా ఓడలు సముద్రాలు దాటి మీ వరకు వచ్చేసరికి 30 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీరు ఆ ఫోటోలో చూసేది అతని ప్రస్తుతానికి సంబంధించిన రూపాన్ని కాదు, అతని 30 సంవత్సరాల గతానికి సంబంధించిన రూపాన్ని. టైం ట్రావెల్ గురించి మాట్లాడుకునేటప్పుడు పారాడాక్సెస్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. పారాడాక్సెస్ అనేవి లాజికల్ గా సరిగ్గానే ఉన్నా అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా తికమక పెట్టే విధంగా ఉంటుంది. మీరు గతానికి వెళ్ళి మీ తాతను హత్య చేశారు అనుకుందాం. మీ తాత చనిపోయాడు కాబట్టి మీ తల్లిదండ్రులకు కూడా జన్మ అనేది ఉండదు. మీ తల్లిదండ్రులకి జన్మ లేదు కాబట్టి మీకు కూడా జన్మ అనేది ఉండదు. అసలు మీరు జన్మించకపోతే మీ తాతను ఎలా హత్య చేస్తారు? దీన్నే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు. ఒక వ్యక్తి గతానికి వెళ్ళి ఒక ఆవిష్కరణను అందజేశాడు. ఇప్పుడు ఆ ఆవిష్కరణకు సృష్టికర్త ఎవరు? ఎగ్జాంపుల్గా మీరు గతానికి వెళ్ళి న్యూటన్కి గ్రావిటీకి సంబంధించిన సిద్ధాంతాన్ని చెప్పారు అనుకుందాం. ఇప్పుడు ఆ సిద్ధాంతం ఎక్కడి నుంచి మొదలైంది? ఇవన్నీ కూడా కాలానికి సంబంధించిన ప్రశ్నలు. మళ్ళీ ఇలాంటి ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం.